వడ్డీ ఓపెన్తో పాటు ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు మన వాళ్ళు పరీక్ష మీకు అందరికీ పేరు చెప్తాను. ఈయన కూడా మన వడ్డీరాజుకు సంబంధించిన వాడే. సూర్యవంశిస్తుడు, బాలనాగమ్మ, పెద్దంటి తల్లి, జాస్మాదేవి, శివయోగ సిద్ధరామేశ్వర, బాల వడ్డీరాజు, భక్తి జగబంధు మహాపాత్ర, బాలవేలు మహారాజు, జమీందార్ తమ్మిశెట్టి వెంకటస్వామిరాజు, రాజా చక్రవర్తి వడ్డీ సత్యము, సుభాష్ చంద్రబోస్. ఇది ఒక అద్భుతం. ఇప్పటి వరకు సుభాష్ చంద్రబోస్ కోసం వెంటనే మనం చాలాసార్లు సినిమాల్లో చూసాము, లేకపోతే కథల్లో వింటున్నాము, సోదరు గురించి పోరాటం అని చెప్తున్నారు. కానీ సుభాష్ చంద్రబోస్ మనవాడని నాకు ఇప్పుడు మీతో మాట్లాడుతూ నా ఒళ్ళు పురకరిస్తుంది. అంటే సింహ స్వప్నం, భారతదేశం కోసం పోరాటం వాళ్ళు సింహ స్వప్నం ఎవరంటే సుభాష్ చంద్రబోస్. ఆ సుభాష్ చంద్రబోస్ మనవాడంటానికి ఎంత కనుక గర్వకారణం చూడగలుగుతారు. అది చెప్పుకుంటేనే ఒక ఆనందం అద్భుతంగా ఉంది. అలాగే సుధీర్ బోస్, ఒడ్డే ఓబన్న, ఇప్పుడు మన కార్యక్రమం పెట్టుకున్న ఒడ్డే ఓబన్న, శబ్దవేడి ఒడ్డి ఎల్లన్న, రాణి చంద్రమదేవి, ఇలా ఇంతమంది మహానుభావులు ఉండగా మనం ఎంత వెనకబడి ఉన్నాము అనేది మనలో అంటే అవగాహన లోపమా, లేకపోతే మనకి చరిత్ర తెలియకపోవడమా, లేదంటే మన చరిత్రని ఈ కొంతమంది రాకుండా అనుకోవడమా అనేది నాకు అర్థం కావట్లేదు. కానీ ఇంత చరిత్ర కలిగిన ఒక కులం ఇవాళ రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తుంది. రిజర్వేషన్ అంటున్నారు, రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తుంది. అంటే 10 మందికి అన్నం పెట్టే రాజు నాకు అన్నం పెట్టమని చేయాల్సినట్టుంది. రాజు అనేవాడు ఎప్పుడు రాజు చేయి పైనే ఉంటుంది, తీసుకునేవాడి చేయి కిందే ఉండదు. కానీ అది మనం తీసుకునే స్థాయికి వచ్చాం. అంటే అలాంటి రాజుల చరిత్ర కలిగిన మనకి ఇవాళ ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటి? ఎవరు దీనికి కారణం? మన రాజ్యాలు ఎందుకు పోయినాయి? మనం ఇంతవరకు ఎందుకు మనం గుర్తించలేదు? సూర్యవంశానికి సంబంధించిన శ్రీరామచంద్రుడు సూర్యవంశస్థుడే. ఎంతో మంది మహానుభావులు, యోగులు, మునులు, తపస్సులు ఎంతో మంది ఈ వడ్డీరాజుల నుంచి వచ్చిన వాళ్ళే. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి బలం లేదని ఎప్పుడు అనుకోవాలి. మనకి అద్భుతమైన శక్తి ఉంది. ఈ శక్తి ఇవాళ వచ్చింది కాదు, మన వంశం అప్పటి నుంచి ఉన్న శక్తే. కానీ దాన్ని మనం గుర్తించలేకపోయాం. రాజుల శక్తి యుద్ధానికి వచ్చినప్పుడే తెలుస్తుంది. మన వెనుక యుద్ధానికి వచ్చినప్పుడే తన శక్తి ఏంటో చూపిస్తాడు. అలాగే మనలో కూడా ఒక చైతన్యం ఉంది. కానీ ఆ చైతన్యం మన బాధ్యత గుర్తించినప్పుడే ఆ చైతన్యం బయటకు వస్తుంది. ఇవాళ మనకి ఆ బాధ్యత గుర్తింపు వచ్చింది. ఆ చైతన్యం అందరిలో కలగాలి.